Good morning, children. Today, thank you for sitting lesson. National Liberalization Movements in the colonies. Also, Parita Pranta Jati Look at the map of colonies given below. In class 8, you read of European countries. Establishing control over Latin America, Africa and Asia countries by 19th century. అంటే వలస ప్రాంత ప్రాంతాన్ని జయించేటప్పుడు కింద అంటే 19వ శతాబ్ది కాలంలో యూరోపియన్ కాంటినెంట్స్ కానీ లాటిన్ అమెరికా కానీ ఎటువంటి ఆసియా కాంటినెంట్ ఉన్నటువంటి కంట్రీలను ఈ విధంగా నియంత్రించాయి అన్నది చూద్దాం. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ రీడ్ అబౌట్ దిస్ ఆల్ కంట్రీస్ బ్రాట్ ఏ ఫ్రీడమ్ అంటే వలస విముక్తి పాలన నుంచి విముక్తి పొందిన దేశాలు ఈ విధంగా స్వతంత్రం పొంది. యూ కెన్ సీ ద colonies of Britain colored pink, the colonies of France colored blue, the colonies of Holland colored light brown. Sometimes some countries of Asia Africa continued to be independent and these are shown in grey color. Identify all these countries with the help of a modern map of the world. అంటే ఇంగ్లాండ్ కలర్ ఏమో లైట్ బ్లూ కలర్ ఉన్నాయి, ఇంగ్లాండ్ పింక్ కలరు, ఫ్రాన్స్ ఏమో బ్లూ, ద colonies ఆఫ్ హాలండ్ కలర్ లైట్ బ్రౌన్. ఇలాగా యూరోపియన్ కాంటినెంట్స్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అదర్ కంట్రీస్ ఆక్యుపై చేస్తున్నప్పుడు డిఫరెంట్ కలర్స్ మ్యాప్ చూపించడం జరిగింది అనమాట. ఓకే, అలాగే ఏ కంట్రీతో ఆక్యుపై చేయబడినటువంటి కొన్ని కంట్రీస్ అంటే ఆఫ్రికా కాంటినెంట్ ఏషియా కాంటినెంట్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ కంట్రీస్ కింద ఫామ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈవెన్ ఇండిపెండెంట్ కంట్రీస్ లైక్ చైనా వేర్ యాక్చువల్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ numerous colonial powers and independent only in name. అంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఆక్యుపై చేయబడిన చైనా అనేది అన్ని అలసపాలిత ప్రాంతం కింద కాకుండా ఎక్కువ అనాధికారిక పాలనలోకి ముక్తి చెందడం జరిగిందనమాట. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ రీడ్ అబౌట్ ది పైలట్ ఆఫ్ ది colonies and how they began to fight against colonies domination of the European powers. అంటే చైనా కంట్రీలో ఆక్యుపై చేసినటువంటి నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ప్లేసెస్ని ఆ కంట్రీలో నెంబర్ ఆఫ్ పర్సన్ పీపుల్స్ అదర్ కంట్రీస్తో ఫైట్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా లాస్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ కన్సిస్టెడ్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ స్పోక్ మెనీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ ఫాలోడ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ స్లాడమ్ థాట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ యాజ్ వన్ నేషన్. అంటే రకరకాల different kinds of peoples, different kinds of languages, different kinds of cultures, activities. And also they depend on other countries. Only fight for only one country of the China. The traditional rules in almost all these countries had been the kings and emperors why did not sympathize with ideas of democracy and freedom. అంటే పురాతన పద్ధతుల కాలంలో ఉన్నటువంటి పద్ధతులు వదిలేసి కొత్తగా సామ్రాజ్యవాద సిద్ధాంతాన్ని ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టినాయి అనమాట. యాజ్ న్యూ మూమెంట్స్ టుక్ షేప్స్ దే వేర్ ఇన్స్పైర్డ్ బై ది న్యూ ఐడియాస్ ప్రివెంటెడ్ ఇన్ యూరప్. అంటే యూరోప్లో కొత్త రకాల జాతీయవాదాలను న్యూ నేషనలైజేషన్ అనేవి క్రియేట్ అవ్వడం జరిగింది. న్యూ లైక్ నేషనలిజం, డెమోక్రసీ అండ్ ఈవెన్ సోషలిజం. అంటే సామ్యవాదము, జాతీయవాదము, ప్రజాస్వామ్యం లాంటి సిద్ధాంతాలు యూరోపియన్ కాంటినెంట్లో బాగా డెవలప్ అవ్వడం జరిగింది. వీ విల్ స్టడీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ కంట్రీస్ అండ్ కంపేర్ విత్ దట్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ టు అండర్స్టాండ్ ది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ మిలియన్ పీపుల్స్ ఆఫ్ ది కాలనీస్. అంటే ఈ జాతీయ విముక్తి భావంలో చాలామంది ప్రజలు పాల్గొని న్యూ కింగ్డమ్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. అంటే దాన్ని రకరకాల ఫ్రీడమ్స్లో ఫైట్ చేయడము, రకరకాల ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం లాంటివి చేయడం జరిగిందనమాట. చైనా టూ డిఫరెంట్ ఫేజెస్. China two different phases. At the turn of the 20th century, China was ruled by empires of Manchu dynasty. 20th century కి ముందు చైనా రూల్ చేసిన డైనస్టీ ఏంటి? మాంచు డైనస్టీ. Which had become powerless to defend it and the interest of China, the western colonial powers. అంటే వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ మొత్తము మాంచు డైనస్టీ కింగ్స్ అనే వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. దీస్ పవర్స్ హ్యాడ్ కవర్డ్ at their spheres of influence in different parts of China and had forced empires to give them economic and political the concession of like low import taxes, immunity power from Chinese law, maintaining armed force, etc. The Manchu dynasty was ruled by
the China country. The number of rules was passed by the China country. The total territories is occupied by the Manchu dynasty. Landless people is occupied the slaveless. అలా రకరకాల ట్రీట్ చేయడం జరిగిందనమాట. Both the common people and administrators of the empire were unhappy with the state of affairs. అంటే అలా చేయడం మంచు డైనెస్టీ వాళ్ళు ఆక్రమించుకున్న చైనా ప్రాంతంలో ప్రజలు రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉండేవారు. There were several revolts by the people and attempts to reform by the administration. అంటే చాలా కాలం యుద్ధాలు చేయడము పోరాటం లాంటి వల్ల మొత్తం విధానాన్ని ఏర్పరచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ ఫిఫ్త్ రిపబ్లిక్. Establishing the republic. Establishing the republic అన్నమాట గణతంత్ర ఏర్పాటు. The Manchu Empire was overthrown and a republic established in 1911 under Sun Yat-sen, who is regarded as the founder of modern China. అంటే 1911 తర్వాత 1911 మాంచు డైనెస్టీ అనేది టోటల్గా కొలాప్స్ అయిన తర్వాత సన్ యట్-సెన్ అనే పర్సన్ చైనాని న్యూ మోడర్న్ ఫాదర్ ఆఫ్ దిగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఈ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ ఫ్యామిలీ అండ్ స్టడీ ఇన్ మిషనరీ స్కూల్స్ వేర్ హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ టు డెమోక్రసీ అండ్ క్రిస్టియానిటీ. అంటే ఈయన బాగా పేద కుటుంబం నుంచి రావడం. ఎవరు సన్ యట్-సెన్ అనే పర్సన్ ఈజ్ ఏ పూర్ ఫ్యామిలీ పర్సన్ అనమాట. ఇతను అంటే క్రిస్టియానిటీ స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగిందనమాట. ఈ స్టడీడ్ ద మెడిసిన్ బట్ ఈ వాజ్ గ్రేట్లీ కన్సర్న్ అబౌట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ చైనా. అంటే చైనాలోని వైద్య శాస్త్రాన్ని బాగా అభివృద్ధి చేయాలని కూడా జరిగింది. ఈ స్టడీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ చైనా అండ్ వర్క్డ్ అవుట్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. అంటే ఇతను వచ్చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ అన్నది చైనాలో కనబడడం జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ వాజ్ కాల్డ్ ద 3 ప్రిన్సిపల్స్. సన్ మిన్ చూయ్ ఇతను 3 ప్రిన్సిపల్స్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఎవరు సన్ యట్-సెన్ అనే పర్సన్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ 3 ప్రిన్సిపల్స్ అన్నమాట. 3 principles was established by Sun Yat-sen. And ఏంటి? Nationalism, and nationalism, democracy and socialism. Nationalism, democracy and socialism was established by Sun Yat-sen. The nationalism, these men overthrew Manchu, who were seen as foreign dynasty as well as other foreign impermanents. అంటే ఏంటి? అంటే విదేశీ పెట్టుకుని నియమించడము, విదేశీ దాడుల నుంచి చైనాను కాపాడడం లాంటి జాతీయవాద సిద్ధాంతాన్ని ఏర్పరచడం. నెక్స్ట్ డెమోక్రసీ, ఎస్టాబ్లిషింగ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. అంటే నూతన ప్రజాస్వామ్యాన్ని న్యూ డెమోక్రసీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సన్ యట్-సెన్ ఇన్ చైనా. సోషలిజం, regulating industries and land reform to distribute land to the landless peasants. అంటే భూమి లేనటువంటి కార్మికులకు, భూమి లేనటువంటి రైతాంగ ప్రజలకు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడము, పరిశ్రమలు ఏర్పాటు చేయడం అంటే ప్రవేశపెట్టడం జరిగింది. ఈవెన్ దో ద మాంచు డైనెస్టీ వాజ్ ఓవర్థ్రోన్ అండ్ ఏ రిపబ్లిక్ వాజ్ డిక్లేర్డ్. అంటే మాంచు డైనెస్టీ నుంచి క్రియేట్ అయినటువంటి చైనా కంట్రీ న్యూ రిపబ్లిక్ కంట్రీ కింద డిసైడ్ చేయడం జరిగింది. ద రిపబ్లిక్ గవర్నమెంట్ లీడ్ బై సన్ యట్-సెన్ కుడ్ నాట్ కన్సిడర్డ్ ఇట్ సెల్ఫ్. అతను గణతంత్ర రాజ్యం ఏర్పాటు చేశారు కానీ అది పరిపాలించలేకపోతే. ద కంట్రీ కేమ్ టు బి కంట్రోల్డ్ బై ద రీజనల్ మిలిటరీ పవర్ వాజ్ వార్ లార్డ్స్ అనమాట. అంటే ఇతను సైనిక శక్తి నియంత్రణ ఉండే విధంగా దేశంలో వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ద సోషల్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ కంటిన్యూడ్ బై ది అన్స్టేబుల్. అంటే సాంఘికంగా, ఆర్థికంగా కానీ ఇతర కారణాల వల్ల ఇది ఏర్పడడం జరిగింది. అండ్ 4th May 1919 May 1919 1919 May 4 ఏర్పడినటువంటి సందర్భం. అండ్ డెమాన్స్ట్రేషన్ వాజ్ హెల్డ్ ఇన్ బీజింగ్. ద ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద డిసిషన్ ద వెర్సల్ పీస్ కాన్ఫరెన్స్. 1919 వెర్సల్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఏర్పడినటువంటి మీటింగ్ ఏంటి? May 4, 1919 ఏర్పడిన సమావేశం ఆధారంగా ఇక్కడ చైనా అభివృద్ధి చెందడం జరిగింది. ద డిపాజిట్ బీయింగ్ బై ఎనీ ఇలి ఆఫ్ ది victorious said by this said lead by Britain, China did not get back the territory seized from it Japan.
అంటే బ్రిటన్ని ఓడించి చైనా ఫ్రీడమ్ అన్నది పొందడం, కానీ జపాన్ ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ని చైనా తిరిగి పొందలేకపోయింది అనమాట అండి. ద బ్రిటిష్ బికమ్ ఏ మూమెంట్ ఇస్ కాల్డ్ మే 4th మూమెంట్. మరి మన మే 4th మూమెంట్ అని రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు చైనీస్ పీపుల్స్ in Glamnes, they old generation to attack old tradition and to call for saving China. The through modern sense democracy and nationalism. అంటే పురాతన పద్ధతులు ప్రవేశపెట్టడం మానేసి కొత్త సాంప్రదాయ విధానాన్ని అంటే న్యూ డెమోక్రసీ సిస్టమ్ని మెడిసిన్స్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం అనుకున్నారు. రెవల్యూషనరీస్ కాల్ ఫర్ deriving from out the foreigners who were control the country's resource to remove inequalities to reduce poverty. అంటే ఆ ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి పర్సన్స్, ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మనం టోటల్గా కంట్రోల్ చేయడము, పవర్టీని రిడ్యూస్ చేయడము, ల్యాండ్లెస్ పీపుల్ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటివి చేయాలని కూడా జరిగింది. ద అడ్వకేటెడ్ రిఫార్మ్స్ సచ్ యాజ్ ద యూజ్ ఆఫ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్, అబాలిషింగ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ఫుడ్ బైండింగ్, allowing women to have fully grown, and the subordination of women, equality in marriage and economic development to end poverty. అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ని డెవలప్ చేయడము, స్క్రిప్ట్ని రాయడము, చదవడం అంటే ఏర్పాటు చేయడము, అలాగే పుట్టిన ఆడపిల్ల యొక్క పాదాలని టోటల్గా బైండ్ చేయకుండా వాళ్ళకి స్వేచ్ఛగా ఏదైనా ఇవ్వడం అంటే చేయడము, అంటే పావర్టీని రిడ్యూస్ చేయడము, అలాగే సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ని క్రియేట్ చేయడము, టోటల్ వెల్ఫేర్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే అనుకోవడం జరిగింది. ఆఫ్టర్ ది రిపబ్లికన్ ది రెవల్యూషన్ ది కంట్రీ అంటే ఏ పీరియడ్ ఆఫ్ టూరోమిల్, అంటే ఏంటి రిపబ్లిక్ ఉన్నటువంటి కంట్రీని అంటే ఏమన్నా టూరోమిల్ చేయడానికి ది భూమి అంటాము. ద పీపుల్స్ పార్టీ ఈజ్ కాల్డ్ కేఎంపీ. సైన్స్ అందరూ వచ్చినటువంటి పర్సన్ ఎవరండి? ది భూమి అంటాము. భూమి అంటారు. ఇతర పార్టీ పేరు కేఎంపీ. దిస్ ఈజ్ సిసిపి, నేషనల్ పీపుల్స్ పార్టీ అన్నమాట. ఏంటి నేషనల్ పీపుల్స్ పార్టీ. సన్యాసి అందరూ వచ్చినటువంటి ఇంకో పర్సన్ ఎవరు? భూమి ఉంటాను. అతని పార్టీ పేరేంటి? కేఎంపీ. దాని పీపుల్స్ పార్టీ అన్నమాట అండి. ఓకే, భూమి ఉంటాను ఈజ్ ఆఫ్టర్ సన్యాసి అని అనమాట అండి. And the Chinese Communist Party embrace a major force during the unit the country and bring stability. అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా దేశం మొత్తాన్ని స్టెబిలిటీ ఉంచడానికి కూడా జరిగింది. ద సన్ యట్సెన్ ఐడియాస్ బికమ్ ద బేసిస్ ఆఫ్ ది పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ ది భూమి అండన్. సన్ యట్సెన్ ఏమైతే చేయాలనుకున్నాడో అతను భూమి అండన్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ద ఐడెంటిఫై 4 great needs: క్లాత్, ఫుడ్, హౌస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. భూమి అండన్ ఏం చెప్పాడు? ఓన్లీ 4 ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఏంటి? ఫుడ్, క్లాత్, హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ ఈ 4 ప్రిన్సిపల్స్ చెప్పిన పర్సన్ ఎవరండి? భూమి అండన్ అన్నమాట. After the death of Sun, the Chiang Kai, the Sikh emerged the leader of the Bhumibol. He has launched a military campaign to control the warlords, religious leaders who had usurped authority, and to eliminate the communists. So he sought to militarize and the nation. The people, he said, you must develop habit and incident and different behavior. అంటే సన్యాసం చనిపోయిన తర్వాత భూమియండంగ్ కాకుండా చూమియండంగ్స్ అనే వ్యక్తి సిసిపి చైనా కమ్యూనిస్ట్ పార్టీని రూల్ చేయడం మొదలుపెట్టాడు. అతను భూమియండంగ్ తర్వాత వచ్చినటువంటి పర్సన్ కాబట్టి అంటే అతను స్థానిక నాయకులు వ్యతిరేకంగాను ఇతర పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటము అలాగే నియంత్రించడం. అతను ఈ విధంగా ఒక విధమైన పోతన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ది భూమియండంగ్ సోషల్ బేస్ వాజ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇండస్ట్రీ గ్రోత్ స్లో అండ్ లిమిటెడ్. భూమియండంగ్ ఏం చేస్తే పట్టణాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని పరిపాలించడం జరుగుతూ ఉండేది అనమాట. ఇండస్ట్రీ గ్రోత్ ఇస్ స్లో అండ్ డౌన్ అండ్ లిమిటెడ్. కొత్త పరిశ్రమలు లిమిటెడ్గా స్థాపించడం, గ్రోత్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది స్లోగా ఉండడం జరిగింది. ఇన్ సిటీస్ సచ్ యాజ్ షాంఘై
which became the centers of modern growth by 1990 and industrial working classes as a period. Remembering 5 lakhs అనమాట అండి. అంటే చూడండి, ఆధునిక ప్రగతి కేంద్రాలు ఉన్నటువంటి చైనాలో 5 lakhs ఇండస్ట్రీస్ అనేవి డెవలప్ అవ్వడం జరిగింది. Of those, however, only a small percentage employed in modern industries such as shipbuilding అంటే కొత్తగా వచ్చిన పరిశ్రమలో ఓన్లీ షిప్ బిల్డింగ్స్ మాత్రం డెవలప్ అవుతూ ఉండేవి అనమాట అండి. ద మోస్ట్ వేర్ ది పిటి అన్బ్రేల్స్ జై షినై ద ట్రెడిషనల్ షాప్ కీపర్స్ అంటే వర్తకం చేసేవాళ్ళు, బిజినెస్ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటుంది. అర్బన్ వర్కర్స్ పర్టికులర్లీ ఉమెన్ అండ్ వెరీ లో వేజెస్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్కర్స్ కానీ మెన్స్ ఎవరైతే ఉన్నారో వెరీ లో వేజెస్ అని క్రియేట్ అవుతుంది. దే వర్ నో ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ ఇంటూ ట్రేడ్ యూనియన్. వాళ్ళు సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల వర్తకాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. The working the hours very long and conditions of hard work of bad అంటే వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ ఉండేవి, వాళ్ళకి కండిషన్స్ అన్న చాలా బ్యాడ్గా ఉండేవి. అండ్ ఐడియాస్ ఆఫ్ ఫ్రీడమ్ బికమ్ పాపులర్. దేర్ వాజ్ ఏ గ్రోయింగ్ కన్సర్న్ విత్ ఉమెన్స్ రైట్ the ways to build the family based on equality and decision about love and romance అంటే వాళ్ళకి ప్రేమ సమానత్వం అలాగే ఇతర రీజన్స్ మీద డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఫైట్ చేయడం జరుగుతుంది. The social culture changes was allowed along by the spread of schools, universities. అంటే ఇది కల్చర్ యాక్టివిటీస్ కానీ అంటే ఇతర యాక్టివిటీస్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు స్కూల్స్ని, కాలేజెస్, యూనివర్సిటీస్ డెవలప్ చేయించారు. ద యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్ 1902. ద పీకింగ్ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1902లో ద పీకింగ్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్ 1902 అనమాట అండి. దెన్ జర్నలిజం ఫ్లోరిష్ రిఫ్లెక్టింగ్ ది గ్రోన్ అట్రాక్షన్ దిస్ న్యూ థింకింగ్ అంటే జర్నలిజం టోటల్గా మార్పు చేయడం వల్ల కొత్త సిద్ధాంతాల పట్ల వాళ్ళు ఆకర్షితులై నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ ద చియాన్ వాజ్ కన్జర్వేటివ్ అండ్ ఎంకరేజ్డ్ ఉమెన్ టు కల్టివేట్ ద ఫర్ 4 ఏరియాస్ చాస్టీ, ఎపిరియన్స్, స్పీచ్ అండ్ వర్క్ అనమాట అండి. అంటే ఇక్కడ చియాంగ్ 4 రకాల మహిళల పాత్ర గురించి చెప్పండి. చాస్టీ ప్రాతిపత్యం, ఎపిరియన్స్ రూపము, స్పీచ్ అండ్ మాట అండ్ వర్క్ అంటే పని చేయడం అంటే సిద్ధాంతం ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ రికగ్నైజ్ ద రూల్ యాజ్ కన్ఫైన్డ్ అవుట్ టు ద హౌస్ హోల్డ్. వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళు ఈ పద్ధతితో చేస్తూ ఉండాలన్నమాట. ఈవెన్ ద లెంత్ ఆఫ్ ఇమిలీస్ ద ఫ్రోక్ లైక్ డ్రెస్ ఆఫ్ ఉమెన్ అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కూడా మెజర్మెంట్ చెప్పడం జరిగింది. వాజ్ ప్రిస్క్రైబ్డ్. ఈ ఆల్సో ట్రై టు సప్రెస్ ద ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ఎంకరేజ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అంటే అవుట్ కంట్రీస్ నుంచి వస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా డెవలప్మెంట్ చేయడం. ద ఉమెన్ ఇన్ దిస్ బెట్ ఇట్ అటెంప్ట్స్ టు యూనిట్ ది కంట్రీ ద ఫెయిల్ బికాస్ ఇట్ నారో సోషల్ బేస్ అండ్ లిమిటెడ్ పొలిటికల్ విజన్స్. అంటే అతను కొన్ని రకాల కేంద్రమైన శక్తులను ఆధారంగా చేసుకుని చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీస్ని డెవలప్ చేయడము, అదర్ కంట్రీస్ని చేయడం జరిగింది. The major plank in Sun Yat-sen program regulating the capital equalizing land అంటే ఏంటి? సన్ యట్-సెన్ అనే వ్యక్తి ప్రోగ్రామ్ రెగ్యులేటింగ్ చేస్తున్న పర్సన్స్లో ది క్యాపిటల్ అండ్ ఈక్వలైజేషన్ మూలధనము ఇతర అంశాలను కూడా సంపూర్ణంగా చేయాలని చూడడం. He was never carried on because the party ignored the peace and the rising social inequality అంటే సమాజంలో సామాజిక భద్రత అనేది లేకుండా లేదన్నమాట. He sought to emphasize military order rather than address the problems faced by the people. China peoples was affected by the number of causes of problems. Thank you.